ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. ఈ ఆగస్టు 15వ తారీఖు సారథి స్టూడియోలో 11 గంటలకి 15 సినిమాలు ఓపెనింగ్ అవుతున్నాయండి. ఆగస్టు 15 నుంచి నెక్స్ట్ ఆగస్టు 15 అంటే 2026 లోపల, ఇది ఆగస్ట్ 15th 2025, 2026 ఆగస్ట్ 15th లోపల ఈ 15 పిక్చర్స్ రిలీజ్ అవుతాయండి. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇది. సో లెట్ us all pray together and wish this program a great success, this concept a good success. Thank you. రేపు ఆగస్టు 15వ తేదీన సారథి స్టూడియోలో రంగరంగ వైభవంగా 15 కెమెరాలతో, 15 క్లాప్ బోర్డులతో, 15 మంది డైరెక్టర్లతో, 15 మంది గౌరవ దర్శకత్వం వహిస్తారు. అలాగే 15 మంది గౌరవ స్విచ్ ఆన్ చేస్తారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం ఆ సారథి స్టూడియోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మా హీరో సుమన్ గారు, చాలాసార్లు చెప్పాను నాకు గ్రేట్ హీరో మా సుమన్ గారు అని. ఆ సుమన్ గారు 15 సినిమాల్లోని 15 వివిధ రకాల పాత్రలు నటిస్తున్నారు. ఆయన రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్తదనం వచ్చే పాత్రలు నటిస్తున్నారు. ఈ ఒక్కో దర్శకుడికి ఆ అవకాశాన్ని, సుమన్ గారితో చేసుకునే అవకాశాన్ని అందరికి ఇస్తున్నాం. వాళ్ళు కథ రాసుకున్నప్పుడు సుమన్ గారికి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుద్దో మనం చూసుకుని అలాంటి క్యారెక్టర్లు రాసుకుంటున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం. ఇకపోతే నెంబర్ 1 నాకు సుమన్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగా సపోర్ట్ చేసే మరో గొప్ప వ్యక్తి మా యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఒక నవల రాస్తే 10 లక్షలు తీసుకుంటారు. ఆయనకి నేను వెళ్ళి, గురుగారు ఇలాగ నాకు సినిమా చేయండి అంటే, నేను ఆల్రెడీ 2 సినిమాలు చేశా. నల్ల నుంచి తెల్ల చీర, అలాగే అతడు అమ్మే ప్రియుడు అని 2 సినిమాలు చేశాను. ఆయనకి నాకున్న బాండింగ్ తోటి నాకు ఎందుకు అనవసరంగా నన్ను స్ట్రెయిన్ అవుతాయి, నాకు ఈ వయసులో నేను సినిమా తీయడం అవసరం నాకు అన్నారు. కాదు గురుగారు, మీరు మార్నింగ్ 9 o'clock మీ కార్ వేసుకుని వచ్చి షూటింగ్ చేసి ఈవినింగ్ 6 o'clock మీ కార్ వేసుకుని వెళ్ళాలండి అన్న. ఎందుకు వెళ్ళాలని అన్నారు. మీకు ఎనర్జీ కోసం గురుగారు అన్న. ఆ ఒక మాటగా ఆయన చెప్పారు, డెఫినెట్గా నీతో పని చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది మళ్ళీను, కాబట్టి నేను చేస్తానని మాట ఇచ్చారు. బెంగళూరు సాయి ప్రకాష్ గారు, ఓం సాయి ప్రకాష్ గారు అని ద గ్రేట్ డైరెక్టర్. 94 సినిమాలు కన్నడలో హిట్లు ఇచ్చారు, 12 సినిమాలు తెలుగులో హిట్లు ఇచ్చారు. అటువంటి గొప్ప డైరెక్టర్ అయినా, కాబట్టి ఆ పాము సబ్జెక్ట్ మీద సినిమా చేద్దాం అని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆయన కూడా రేపు 15 తారీఖు ఓపెనింగ్కి వస్తున్నారు. ఆ 3వ సినిమా ఇందాక చెప్పారు జేకే భారవి గారు. ఆయన అన్నమయ్య, శ్రీరామదాస్ లాంటి గొప్ప సినిమాలకి ₹1 కోటి రెమ్యునేషన్ తీసుకున్నటువంటి గొప్ప రచయిత ఆయన ఈ సినిమాకి చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మాకు ఉదయ్ భాస్కర్, నాతో వాసవి వైభవం, విజేత లాంటి, అమ్మకు ప్రేమతో లాంటి ఒక 5 సూపర్ హిట్లు సినిమా చేసిన మంచి దర్శకుడు మా ఉదయ్ భాస్కర్. ఆయన కూడా ఈ సినిమా చేస్తున్నారు.